యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా మా శుభములు తెలియచేస్తున్నాం. ప్రతి ఆదివారం కూడా అనేక ప్రాంతాలు మేము తిరుగుతూ అనేక స్థలాలలో దేవుని మాటలు మేము ప్రకటిస్తూ ఈ దినమున ఈ సాయంకాల సమయములో కూడా ఈ స్థలమునకు రావడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈ మాటలు వింటున్న మిమ్ములను, మీకు సంబంధించిన సమస్తమును, మీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా ఇక్కడున్న మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాం. అయితే దేవుని ప్రజలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా చీకటితో జీవిస్తున్నాడని, ప్రతి మానవుడు కూడా పాపమునకు బానిసగా జీవిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సెలవిస్తుంది. 2025 సంవత్సరముల క్రితం మానవుడిగా ఆయన ఈ లోకమునకు వచ్చి